తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేస్తున్న టీవీకి అధినేత విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను వెల్లడించారు. పెరంబూర్ స్థానానికి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. మొత్తంగా 404.58 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు వివరించారు. విజయ్కు ఉన్న బ్యాంకు డిపాజిట్లు, స్థిరాస్తులు, వాహనాలు వంటి ఇతర వివరాలను పొందుపరిచారు. నగదు రూపంలో ఉన్న తన దగ్గర ఉన్న 2 లక్షల రూపాయలు, అలాగే భార్య సంగీత దగ్గర 1 లక్ష ఉన్నట్లు విజయ్ ఎన్నికల అఫిడవిట్లో తెలిపారు. వివిధ బ్యాంకుల్లో సేవింగ్స్, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 213 కోట్లు ఉన్నట్లు స్పష్టం చేశారు. తన వద్ద BMW 530, BMW i7, టొయోటో లెక్సస్ 350, టొయోటో వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు, అలాగే మారుతి సుజుకి స్విఫ్ట్, టీవీఎస్ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నట్లు విజయ్ పేర్కొనడం గమనార్హం. వాహనాల మొత్తం విలువ 14.35 కోట్లుగా విజయ్ వివరించారు. అలాగే తన దగ్గర 883 గ్రాముల బంగారం ఉందని, దాని విలువ సుమారు 1.20 కోట్లని పేర్కొన్నారు. 15 లక్షల విలువైన వెండి వస్తువులు కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇక ఇవే కాకుండా 198 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు విజయ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఇందులో కొన్ని సొంతంగా కొనుగోలు చేసినవి కాగా మరికొన్ని వారసత్వంగా సంక్రమించినవి అని అన్నారు. భార్య సంగీత పేరు మీద 15 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించారు. తనకు అప్పులు కూడా ఏవీ లేవని తెలిపారు. స్వయం ఉపాధి, వడ్డీ, ఆస్తుల నుంచి వచ్చే అద్దె ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 184.53 కోట్ల ఆదాయం ఆర్జించినట్లు విజయ్ తన అఫిడవిట్లో వివరించారు. 2023-24లో 105.69 కోట్లు, 220 ఇక 2022-23లో 198.71 కోట్లు, 2021-22లో 237.46 కోట్లు, 2020-21లో కేవలం 8.04 కోట్లు ఆదాయం వచ్చినట్లు విజయ్ పేర్కొన్నారు. విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ మొదటిసారి తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తోంది. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచి ఈస్ట్ అనే 2 పట్టణ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్ స్థానానికి విజయ్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. వ్యాసర్పాడిలోని డాక్టర్ అంబేద్కర్ గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీలో రిటర్నింగ్ అధికారికి విజయ్ ఉదయం నామినేషన్ సమర్పించారు. నామినేషన్ వేసిన తర్వాత విజయ్ అధికార డీఎంకే ఒక దుష్టశక్తి అని మరోసారి విమర్శించారు. డీఎంకే హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, మాదక ద్రవ్యాల బెడద ఉందని అన్నారు. ఈ దుస్థితికి దుష్టశక్తి డీఎంకే, స్టాలిన్ కారణమని విమర్శించారు. తమిళనాడును తాము కాపాడతామని, సాఫీగా తన జీవితం సాగుతున్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజాసేవతో వారి రుణం తీర్చుకుంటానని చెప్పారు. ప్రజలకు తాను అబద్ధాలు చెప్పనని, వంచనకు పాల్పడనని నామినేషన్ వేళ విజయ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మట్టు పదార్థాల వాడకాలతో హింసాత్మక దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. ఇది దేశమా లేక అడవా, ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా అని వరుస ప్రశ్నలు గుప్పించారు. డీఎంకే దుష్టశక్తి పాలనలో భద్రత ఉందా, మీ పిల్లలకు క్షేమంగా ఉండగలరా, మీరు ప్రశాంతంగా బతకగలరా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని లిక్కర్ కార్పొరేషన్లో 1000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించిన విజయ్ డీఎంకే ప్రభుత్వంలో భద్రత కానీ, ఉపాధి కానీ లేదని, టీవీకే విజిల్ గట్టిగా ఊది డీఎంకేను ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. టీవీకే ఈ ఎన్నికల్లో 234 నియోజకవర్గాల్లో ఒంటరిగా పోటీ చేస్తోంది. తమిళనాడులో డీఎంకే, టీవీకే మధ్య ప్రధాన పోటీ అంటూ ప్రచారం సాగిస్తున్నారు. ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఇక మే 4న ఫలితాలు వెలువడతాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం ఫోన్ ద్వారా అందిస్తారు. సలాం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ టీవీకే అధినేత విజయ్ తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో పొందుపరిచినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? గుడ్ ఈవినింగ్ రాజ్ కుమార్. తమిళనాడు ఎన్నికల హడావుడి మొదలైంది. నేటి నుండి నామినేషన్ల పర్వం కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా తమిళనాడు టీవీకే అధ్యక్షుడు హీరో విజయ్ ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. అయితే విజయ్ 2 నియోజకవర్గాల నుండి పోటీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే పెరంబూరు నియోజకవర్గం నుండి తన నామినేషన్ నేడు దాఖలు చేయడం జరిగింది.
అయితే ఈ సందర్భంగా ఆయనకు ఆస్తులకు సంబంధించిన అంటే సాధారణంగా ఎవరైనా సరే ఎన్నికల బరిలో నిల్చుంటే వారి యొక్క ఆస్తుల వివరాలతో పాటు ఏవైనా సరే కేసుల గురించి కూడా పూర్తి వివరాలను ఎన్నికల అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆయన సమర్పించినటువంటి ఆస్తుల వివరాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయని కూడా చెప్పవచ్చు. అంటే ప్రధానంగా మొత్తం తన ఆస్తుల విలువ 520 కోట్లుగా ఆయన తెలపడం జరిగింది. అయితే మొత్తం సుమారు 405 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నట్లు, అందులో సుమారు 115 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన వెల్లడించినటువంటి పలు విషయాలు మాత్రం కాస్త ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పవచ్చు. తన వద్ద BMW 530, అదేవిధంగా BMW i7, టయోటా లెక్సస్ 350, టయోటా వెల్ఫైర్ వంటి ఖరీదైన కార్లు ఉన్నట్లు, అయితే ప్రధానంగా మారుతి సుజుకి స్విఫ్ట్ తో పాటు టీవీఎస్ ఎక్సెల్ సూపర్ కూడా ఉన్నట్లు ఇందులో విజయ్ పొందుపరచడం గమనార్హంగా చెప్పవచ్చు. మొత్తం తన వద్ద ఉన్నటువంటి వాహనాల మొత్తం విలువ 14.35 కోట్లుగా విజయ్ పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తన వద్ద ఉన్నటువంటి బంగారం గురించి కూడా కాస్త ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడించారు. మొత్తం 883 గ్రాముల బంగారం ఉందని, అదేవిధంగా వీటి విలువ 1.20 కోట్ల ఉంటుందని, అదేవిధంగా 15 లక్షల విలువైన వెండి వస్తువులు ఉన్నట్లు ఆయన తెలపడం జరిగింది. మొత్తం మీద తనకు అప్పులేమీ లేవని చెప్పినటువంటి అభ్యర్థిగా కూడా విజయ్ను మనం ప్రత్యేకంగా గుర్తించవచ్చు. అంటే తన భార్య పేరు మీద మాత్రం 15 కోట్ల విలువైనటువంటి స్థిరాస్తులు ఉన్నట్లు వెల్లడించడం జరిగింది. తనకు ఆదాయ వనరులు వచ్చేసి స్వయం ఉపాధి, వడ్డీ, అదేవిధంగా ఆస్తుల నుంచి వచ్చేటటువంటి అద్దె ఆదాయాలను తన ప్రధాన ఆదాయ వనరులుగా విజయ్ తన అఫిడవిట్ లో పేర్కొన్నారు. మొత్తం మీద విజయ్ సమర్పించినటువంటి అఫిడవిట్ లో మొత్తం ఆయన ఆస్తులకు సంబంధించిన వివరాలు కాస్త ఆసక్తికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో విజయ్ సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారుతుంది. అదే తమ నాయకుడు ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టేలా మొత్తం ఎన్నికల అఫిడవిట్లు నీతి నిజాయితీగా మొత్తం అందించడం జరిగిందని చెప్పేసి కూడా టీవీకే పార్టీ నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రాజ్ కుమార్. ఓకే, రైట్ సలాం, థ్యాంక్ యూ.